అండ్ మీరు ఒకసారి మాట్లాడుతూ ఇలాగే అంటే క్యారెక్టర్ని ఎలా ఫిల్టర్ చేస్తారని అడిగితే నేను కథ వింటాను, కథ వింటాను. కథ వింటాను, కథ విన్న తర్వాత నాకు అర్థం అవుద్ది, దాన్ని బట్టి నేను ఓకే చేస్తానని చెప్పారు. అవునండి. నిజంగా చెప్పండి, ఇప్పుడున్న ఇండస్ట్రీలో పరిస్థితుల్లో మీరు కథ అడిగితే కథ పూర్తిగా చెప్పే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయా? అంటే మనం అడిగే విధానం అండి అంతే. అదే చెప్తున్నాం కదా, ఇందాక అదే అంటున్నాం. మీరు ఏమిస్తే అది వస్తుంది. ఎలా అడుగుతారు మీరు? నేను అడుగుతాను, నాకు ఫార్ములా ఆ సీక్రెట్ గా అని చెప్తే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు పాపం ఏ సినిమా హిట్ అవుద్దో తెలియక, ఏ సినిమా ఫ్లాప్ అవుద్దో అలా తెలియక. అని కాదండి, నాకు ఇట్టు బ్లాప్ అని కాదు. అలా అయితే నేను చేసిన సినిమాలన్నీ అంటే వాళ్ళ కథ చెప్పట్లేదు, వాళ్ళు చాలా బ్లైండ్ గా రూల్స్ చేస్తున్నారు. మేబీ ఏమో, బట్ నేను అడుగుతా. నేను అవసరం ఎట్లా బెగ్గింగ్ చేస్తాను. సార్ నాకు తెలియదు, నేను అది చెప్పను సార్ నాకు. ఎందుకంటే 100 క్యారెక్టర్లు ఉంటాయి సార్. 100 క్యారెక్టర్లు దాటి నువ్వు కనపడాలంటే నీకు కథ తెలియాలి. లేదంటే ఎవడొచ్చి ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు కదా సినిమాలో. ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే మీరు నేను మాట్లాడుకుంటాం, షూటింగ్ అలా ఉండదు. సడన్గా ఎవడో డైలాగ్ వస్తుంది, ఎలా చూస్తాం, దానికి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో నీకు తెలియదు కథ తెలియకపోతే. ఎందుకంటే వాడు మధ్యలో వచ్చాడా, లేదంటే సినిమా స్టార్టింగ్లో వచ్చాడా, లేదా ఎండింగ్లో వచ్చాడా, లేదంటే ఏంటనేది మనకు తెలియదు. అది తెలియనప్పుడు నువ్వు ఎక్స్ప్రెషన్ ప్రాపర్గా ఇవ్వలేవు. సో నేను దానికోసం నేను కథ క్లియర్గా వింటాను. ఓకే. అంటే చాలామంది డైరెక్టరే చెప్పగలవద్దు, నేను అడుగుతా. ఏడీస్ చెప్పినా పర్లేదు, నేను ఏడీస్నన్నా సరే అడిగి ఇలా ఉంటుందన్నా, ఇలా ఉంటుందన్నా, ఓకేరా, ఓకే. అండ్ ఇప్పుడు అంటే మీ యాక్టింగ్ చూస్తున్నాము, మీ జర్నీ చూస్తున్నాము, మీతో పాటు పోటీ పడి అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళు కానీ, మీకంటే ముందు వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఈడేం సక్సెస్ అందుకోలేదు. సో మీ యాక్టింగ్ మీద కానీ, మీ కెరీర్ మీద కానీ ఎలాంటి డౌట్ లేదు. కానీ కెరీర్ స్టార్టింగ్లో మీరు ఎలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు కదా, మీ ఫ్రెండ్తో సినిమా తీశారు, తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోనే జర్నీ చేశారు. అప్పుడు ఒక షాట్ ఎక్కువ టేకులు తీసుకొని రాక అలాంటి సందర్భం ఏదైనా గుర్తుందా? అదే అంటున్నాను, అది ఫస్ట్ సినిమాకి ఫేస్ చేసాము, రాజావారాణి గారికి. ఆ తర్వాత అంటే అక్కడ మీ ఫ్రెండ్ కాబట్టి ఓకే. ఆ తర్వాత అంత ఎప్పుడు ఫేస్ చేయలేదండి. ఎక్కువ అంటే ఒక 3-4 అంతే, అంత మించి ఎక్కువ నా సైడ్ నుంచి ఎప్పుడు అవ్వలే. మరేమో అది టెక్నికల్ ఇష్యూ లేదంటే సంథింగ్ ఏదో తప్ప నా సైడ్ నుంచి ఎప్పుడు 2-3 అంటే ఎక్కువ అవ్వలే. ఓకే. అంతే, ఇంకా అదే అంటున్నాను, కథ తెలిస్తే నీకేం చేయాలో తెలుసు కాబట్టి నువ్వు టేకులు పడవు. ఎందుకంటే ఆ సీన్ దేని తర్వాత పడుతుంది అనేది నీకు తెలుస్తుంది కాబట్టి. దానికి ముందు ఎంత ఎమోషన్ క్యారీ చేస్తున్నావు, దాని తర్వాత ఎంత ఎమోషన్ క్యారీ చేస్తున్నావు, ఆ టైంకి ఏ ఎమోషన్లో ఉన్నావు అనేది నీకు కథ తెలిసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఎదుటోడు ఆ పక్కనోడు సడన్గా వచ్చినప్పుడు ఆడితే ఎమోషన్ ఉంటుంది అనేది, వాడు అప్పటికప్పుడు వచ్చాడా లేదంటే ఫస్ట్ నుంచి ఉండి మధ్య మధ్యలో వస్తా సడన్గా ఎంటర్ అయ్యాడా అనేది తెలిస్తేనే నీకు ప్రాపర్గా తెలుస్తుంది. అప్పుడు నీకు ప్రాపర్గా తెలిసినప్పుడు నీకు టేక్స్ పడవు. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నీ ఒక 2 సంవత్సరాల పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూర్చోబెట్టి ఒక 2 లక్షల రూపాయలు ఫీజు కట్టించుకొని నేర్పించేయి. మీకు ఎలా తెలిసినాయి, ఎలా వచ్చినాయి అసలు? అదే అంటున్నాండి, అంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దేనికన్నా నువ్వు అబ్జర్వ్ చేయాలి ఎక్కువ థింగ్స్. ఎప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతుంది 360 degrees. నేను ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఓకే, ఇలా మూవ్ అవ్వాలి, అలా మూవ్ అవ్వాలి, ఓకే పెద్ద ఆర్టిస్టులు ఇలా చేస్తారు, డైలాగ్ చెప్పేటప్పుడు ఇక్కడ పాస్ తీసుకుంటారు ఇంత లెంతీ అయితే, ఈ షార్ట్ డైలాగ్ అయితే ఎలా చెప్పాలి, ఏ వేలో చెప్పాలి, అవన్నీ ఉంటాయండి. అలా మీకు చూసి అబ్జర్వ్ చేసి మీరు నేర్చుకున్న ఆర్టిస్టులు ఉంటారు కదా ఎవరో ఒకరు, అలా ఒకరిద్దరు పేర్లు చెప్పమంటే ఎవరి పేర్లు చెప్పండి? లేదు, చాలా మంది ఉన్నారండి. ఒకరిద్దరు రాజీవ్ కనకాల్ గారు ఉన్నారు, ఓకే, నేను చేసిన వాళ్ళు. అజయ్ ఘోష్ గారు ఉన్నారు. హీరోల్లో నాకు దుల్కర్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ గారు ఉన్నారు. ఇలా ఇప్పుడు రవితేజ గారు చేస్తున్నాం, రవితేజ గారు ఉన్నారు. ఇలా అంటే మనకి ఓన్లీ 1-2 అని చెప్పలేమండి. నీ తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ నుంచి కూడా నువ్వు నేర్చుకుంటే ఉంటుంది. అది ఇప్పుడు మనం జడ్జ్ చేయలేమండి. నీ తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ కూడా నీకంటే బెటరే, బట్ ఎక్కడో ఏదో చిన్న ఆ టైం అంతే. కరెక్ట్. సో అలా నీ చుట్టూ ఉండే ఆర్టిస్టులే నీకు గురువు. నాకు అంతే గురువులేండి, అంతే. మీకు అంతే అండి, ఏదన్నా లెర్నింగ్ నుంచే వస్తుంది. మీకు ఆ లెర్నింగ్ ప్రాపర్గా ఉంటే వేరేది ఏం అవసరం లేదండి. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే బాగా ఇంపాక్ట్ ప్లే చేసిన సినిమా వచ్చేసి ఆయ్. సో అసలు ఆయ్ ఛాన్స్ ఎలా వచ్చింది, ఆ జర్నీ గురించి కాస్త చెప్పండి. ఆయ్ అంటే నాకు ఫస్ట్ టైం అండి, ఆయనకి నాకు ఎప్పుడు పరిచయం లేదు, అంజీకి నాకు. ఓకే. అంజీ గారు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అప్పటికి 2-3 హీరోలు, అప్పుడు నాకు ఓకే అన్నాను. ఆ తర్వాత హీరో మారారు,
తర్వాత ఫైనల్గా నితిన్ గారు వచ్చారు. ఉమ్. మనకి ఆయన కథ చెప్పారు, మనకి చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత నేను ఆయన జర్నీ స్టార్ట్ చేసాం. స్టిల్ ఇప్పటికి మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. యాక్చువల్గా లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. యాక్చువల్గా నితిన్ గారితో మాకు ఒక మూమెంట్ ఉంది. ఆయన్ని ఫస్ట్ తేజ గారు లాంచ్ చేయాలి. తేజ గారు లాంచ్ చేయాల్సి ఉంటే అది ఎందుకో పోస్ట్పోన్ అయిపోయింది. అంటే పోస్ట్పోన్ క్యాన్సిల్ సంథింగ్ ఏదో జరిగింది. ఆ ప్రాజెక్టు లేదు అని తెలిసిందనమాట. తరువాత వాళ్ళ ఫాదర్ స్టోరీస్ కోసం చూస్తున్నా నేను నా ఫ్రెండ్ వెళ్ళి ఓహో, ఒక స్టోరీ నెరేషన్ ఇచ్చాం, వాళ్ళ ఫాదర్కి ఇచ్చాము. ఓకే ఓకే. ఆయనకి ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, బట్ సెకండ్ హాఫ్ నచ్చల. అయ్యో, సెకండ్ హాఫ్ నచ్చకపోలేక ఒక 1 వీక్ టైం ఇచ్చారు. టైం అండి. 1 వీక్ టైం ఇచ్చారు. 1 వీక్ తర్వాత సెకండ్ హాఫ్ చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ స్టోరీ మూమెంట్స్ ఆ ఎలిమెంట్స్ కానీ మొత్తం బాగా నచ్చినాయి అనమాట. నేను ఏం మార్చొద్దు, బట్ నాకు ట్రీట్మెంట్ మార్చండి సెకండ్ హాఫ్ వరకు చాలు అని చెప్పేసి. బట్ మేము వెళ్ళే లోపల 5 డేస్కి అనౌన్స్మెంట్ వచ్చేసింది దాని ఫస్ట్ మూవీ. ఓ, ఓకే ఓకే. సో అది మీ ఆయ సినిమా చూస్తున్నప్పుడు కూడా నాకు థియేటర్లో ఆ విజువల్స్ తిరుగుతూ ఉన్నాయి. అరే నా హీరో కదా, నా హీరో కదా అని చెప్పేసి. ఆయన గట్టి కూర్చున్నారండి అంజి గారు, నేను కావాలని. ఉమ్, ఆయన సైడ్ నుంచి అంటే మనకి స్లాంగ్ ఉమ్, గోదావరి స్లాంగ్ కదా, ఆయనకి కంఫర్ట్, అవునవును. ఈ ఆర్టిస్ట్ ఉంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది అని ఆయన స్టాండ్ తీసుకుని ఆయన నా గురించి, నేను ఆయన గురించి చేసినట్టే సినిమా చేశాను. బట్ ఆ సినిమా మీకు సక్సెస్ తీసుకొచ్చింది, ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్ళింది, ఇదన్నీ ఓకే. ఇద్దరు పెద్ద స్టార్ హీరోల్ని ఒకేసారి మీకు ఎన్టీఆర్ గారిని అల్లు అర్జున్ గారిని ఇద్దరిని ఒకేసారి మీకు అవునండి, పరిచయం చేసింది. అది చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అండి. ఉమ్, అప్పుడు మేము సడన్గా థియేటర్స్ తిరుగుతున్నాం, విజయవాడ నుంచి ఎన్టీఆర్ గారు కలుస్తానంటే ఉమ్, అటు నుంచి అటే వెనక్కి వస్తాండి. అప్పుడే ఆంధ్ర తిరగలే, ఓకే. కరెక్ట్గా ఆంధ్రాకి ఎంటర్ అయ్యాము. ఈలోపు ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి రమ్మంటున్నారు, మీట్ అవుతారంటే ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ వెళ్ళామండి. అదొక బ్యూటిఫుల్ మూమెంట్. ఏం మాట్లాడారు ఆ రోజు ఎన్టీఆర్? అదే యాక్చువల్గా మీరు కలిసిన తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూ లేదు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, బట్ అక్కడ కూడా ఈ క్వశ్చన్ అడగలేదు, మీరు చెప్పలేదు. ఏం మాట్లాడారు ఎన్టీఆర్ గారు? ఏం లేదండి, అదే ఆయన సినిమాలు చూస్తారు, అన్ని సినిమాలు చూస్తారు నాకు తెలిసి. ఉమ్, నేను చేసిన సినిమాలు చాలా వరకు చూసారండి. ఓకే. ఆయన ఆయన డైలాగ్ చెప్పడం హైలైట్, గుర్తుపెట్టుకుని చౌదరి గారు నమస్కారం నమస్కారం నమస్కారాలు మాకు ఇట్లా వాళ్ళకి. దాని తర్వాత మేము బాగానే తీస్తాం కదండి, నేను బాగానే తీస్తాను కదా అని అశోకోణంలో అర్జున్ కళ్యాణ్ డైలాగ్ చెప్పారు. దాని ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు ఆయన. చాలా పెద్ద నాలెడ్జ్ అండి. ఆయన ప్రతి సినిమా చూస్తారండి ఆయన. నాకు అర్థమైంది ఏంటంటే ఫ్లాప్ అయిన సినిమా, హిట్ అయిన సినిమా అని ఉండదు, ఆయన ఎంటర్టైన్ అవ్వడానికి సినిమా చూస్తారు. అలా నా సినిమాలే చాలా చూసారండి ఆయన. ఓకే. నిన్న రీసెంట్గా నాకేంటంటే వచ్చింది కానీ టైం కుదరలా, డేట్స్ ఇష్యూ వల్ల. ఛాన్స్ వచ్చిందా? ఏ సినిమాకి వచ్చింది? అదండి ఇప్పుడు జరుగుతుంది ప్రశాంత్ నీల్ గారు. అవునా? బట్ డేట్స్ ఇష్యూ, అప్పుడు దుల్కర్ చేస్తున్నాను. దుల్కర్ చేయడం వల్ల మనకి డేట్లు సెట్ అవ్వాలి. ఓకే. యాక్చువల్గా నిన్న కూడా దండోరా సినిమా గురించి ఆయన ట్వీట్ వేశారు. నిన్న అసలు వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఎవరు అడగలేదు, ఆయన సినిమా ట్వీట్ వేసేసారు. వాళ్ళందరూ షాక్, టీం అంతా మొత్తం. బెన్నీ అన్న, అవును, రవికృష్ణ. సో మీరు చెప్పినట్టు ఆయన అన్ని సినిమాలు చూస్తున్నారు, చూస్తారండి ఆయన. నేను అదే అంటున్నాను కదా, ఎందుకంటే అక్కడ ఇప్పుడు అంకిత్ ఉన్నాడు, అంకిత్ సినిమాలు చూశారు, తర్వాత నా సినిమాలు చూశారు. అంటే ఇంకా మనకి తెలియని మన సినిమాలు చూసారంటే తెలిసిన వాళ్ళే ఆబ్వియస్లీ చూస్తారు కదండి. అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. తర్వాత అప్పటికి పుష్పరాజ్ రవీంద్ర గారి ద్వారా మనకి లక్కీగా ఆయన కలిసాము. బన్నీ గారు ఏం మాట్లాడారు? బన్నీ గారు కూడా సేమ్ అండి, అంటే మీకు బాగుంటాయి సినిమాలు, బాగా చేస్తున్నావు, డాడీ చెప్తుంటాడు మంచి ఆర్టిస్ట్ మనవాడు, మంచి ఫైర్లోకి వస్తాడని. బేసిక్గా మాట్లాడుకుంటారు కదండి, ఒక ఆర్టిస్ట్ పైకి వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా నలుగురు మాట్లాడుకుంటారు. అలాగా అన్ని చాలా బాగా మాట్లాడారండి అంతా కూడా. అండ్ కసిరెడ్డి నాగ చైతన్య గారిని కలిసి, నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని, అది కూడా బ్యూటిఫుల్ మూమెంట్. ఓకే. అంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఆ మూమెంట్స్ ఏంటంటే అవి మాట్లాడుకునేటప్పుడు ఒక తెలియని బ్రైట్నెస్ వస్తుందండి ఫేస్లో, అలాంటి మూమెంట్స్ అవి. కరెక్టే. చాలా మంది ఏంటంటే బాగా అభిమానించే వాళ్ళు ఎదురుబడి మాట్లాడుతున్నప్పుడు మాటలు కూడా వినలేము మనం, ఒక ట్రాన్స్లో ఉంటాం, చూస్తుంది వింటుంది అని. కరెక్ట్ కరెక్ట్ ఇదిలో ఉండిపోతుంది.
అండ్ కసిరెడ్డి అనగానే సితారా వాళ్ళకి ఏంది ఆ స్పెషల్ బాండింగ్ నాగవంశీ గారికి. అది తెలీదండి. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఒక ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఉమ్, నేను కసిరెడ్డికి పెద్ద ఫ్యాను. ఉమ్, నాకు చాలా ఇష్టం అని చెప్పి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాం. ఆఖరికి 'లక్కీ భాస్కర్' సినిమాలో కుదిరింది అని. ఉమ్, ఆహ్, ఏం తెలీదండి. అంటే ఎంకరేజ్‌మెంట్ అండి అంతే. ఒక రకంగా అలాంటి పెద్ద ప్రొడక్షన్స్ మనల్ని తీసుకొచ్చి సినిమాల్లో పెడుతున్నాయంటే అదొక ఎంకరేజ్‌మెంట్ అండి మనకి. ఒక బూస్ట్ ఇస్తున్నట్టే కదండీ! అవును. అది చాలా హ్యాపీ మూమెంట్స్ అండి అవి. అంటే ఇప్పుడు సితారా నాగవంశీ గారు అనగానే అంటే యాక్చువల్గా మాకు తెలుసు, మేము పర్సనల్గా ఆయన కలుస్తున్నప్పుడు, ప్రెస్ మీట్లో అవునవును. కలుస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ సోల్ ఆయన. అవునండి. ఇక్కడేం ఉండదు. ఏముండదండి. పాపం ఆ ఇంటర్వ్యూల్లోని ఆటిల్లోని ఆయనేంటంటే అగ్రెసివ్‌గా కనపడతారు. బట్ మాట్లాడేస్తారు ఆయనతో కానీ మాట్లాడుతుంటే అవును, పర్సనల్గా కూర్చుంటే పర్సనల్‌గా అర్థమవుతుంది. తెలిసినోళ్ళకే తెలుస్తదండి ఆయన గురించి. ఆయన ఎలా ఉంటాడు? ఏంటి? ఏముండదండి. చాలా జీరో. ఉమ్, లోపల ఏం పెట్టుకోడు ఆయన. ఏంటి? ఏంటి? ఏం జరుగుతున్నాయి? ఏం చేస్తున్నావు? ఉమ్, ఓకే. ఓకే. సూపర్. సూపర్. బా చెయ్యి. ఉమ్, మంచిగా చేద్దాం. మనం మళ్ళీ చేద్దాం అని ఉంటారు తప్ప ఆయన ఏంటంటే బయట మాట్లాడేవి ఆహ్, ఒకలాగా ఉంటాయి. అంటే ఇంక ఆయన అంటే మీకు ఇంటర్వ్యూలో ఒక 4, 5 క్వెషన్‌లు అలా అడిగారనుకోండి ఆటోమేటిక్‌గా మనకి ఏంది ఇప్పుడు నీ ప్రాబ్లమ్ ఏంటి? అని ఒక ఇదొస్తదండి. సో, అలాగా ఏంటంటే ఆయనకుండే ప్రెషర్స్, ఆయనకుండే టెన్షన్స్ ఉమ్, ఇప్పుడు ఒక సినిమా చేసి 4, 5 సినిమాలు చేసి నాకే ఎంతుంటే 400, 500 కోట్లు ఖర్చు పెట్టి ఆయనకి ఎంత ప్రెషర్స్ ఉంటాయో వాటి వల్ల ఏంటంటే ఆయన మాట్లాడేది ఏంటంటే రాంగ్ అనిపిస్తది. ఉమ్, ఏంటంటే బేసిక్‌గా ఏంటంటే ఒక పొజిషన్‌లో ఉన్నవాడు ఏం మాట్లాడినా ఎదుటోడికి ఏంటంటే ఎదుటోడి దాకా ఎందుకంటే నీ ఇంట్లో వాడికే నచ్చదు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నేను చెప్పేది వినాలి కదా! అంటే అద్ది హ్మ్. ఉమ్, వచ్చాడురా నా ఊరెళ్ళి రూ. 4 సంపాదిస్తున్నాడు కాబట్టి నాకు చెప్పేస్తున్నాడు సమాధానం అనుకుంటారు ఊర్లో. ఉమ్, బేసిక్‌గా ఏంటంటే నేనే ఇంతకుముందు మాట్లాడేది నేనే, ఇప్పుడు మాట్లాడేది నేనే. అప్పుడు అదే అలాగే మాట్లాడుతా, ఇప్పుడు అలాగే మాట్లాడతా. ఏంటంటే నువ్వు చూసే విధానం మారిపోద్ది. తీసుకునే విధానం మారింది. చూసే విధానం మారిపోద్ది. ఉమ్, ఓ రూ. ఉమ్, 4 నా దగ్గర ఇంట్లోకి నేను నార్మల్‌గానే ఉంటా. నా దగ్గర ఉన్న రూ. 4 నా జేబులోనే ఉంటే నేను నార్మల్‌గానే ఉంటా. నేను రూ. 4 సంపాదించానని నీ మైండ్ మారిపోద్ది. దానివల్ల ఏంటంటే నేను నార్మల్‌గా మాట్లాడినా నీకు యాటిట్యూడ్‌గా కనిపిస్తది. ఉమ్, మీకు నాగవంశీ గారు మాట్లాడేటప్పుడు మీరు డైరెక్ట్‌గా కలిస్తే ఆయన ఏమ్మా భలే ఉన్నాడు కదరా! ఉమ్, ఆయనతో టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తది. ఉమ్, ఎందుకంటే అది బయట స్పెండ్ చేసేవాడికి తప్ప నీకు ఆయనతో అవును. మాట్లాడినోడికి తప్ప బయటోడికి తెలీదండి. ఉమ్. ఎలా హ్యాండిల్ చేస్తారు ఆయన ఈ ప్రెజర్స్ కానీ, ట్రోలింగ్స్ కానీ అంతా? అది అదే అంటున్నానండి. అప్పటికప్పుడే ఆయన ఇవి జస్ట్ ఇప్పుడు ఆ స్టేజ్ మీద మాట్లాడుతాను మళ్ళీ దిగేత్తే ఆయనకి ఓహో! నీది మాట్లాడానని కూడా ఆయనకు గుర్తుండదండి. ఉమ్, ఆయన వదిలేస్తాడు ఆ టైంకి అయిపోయింది మనం ఏదో మాట్లాడాం అయిపోయిందని వదిలేస్తాడు అంతే అండి. దాన్ని ఏంటంటే ఈ సోషల్ మీడియా నాట్ ఓన్లీ నాగవంశీ గారే ఏదన్నా ఒకటి చిన్నది ఎలా అయ్యిందంటే సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే అదే మీకు తెలిసిందే కదండి నాటు సోషల్ మీడియా అది ఎంతో ఊళ్ళోంచి వచ్చిందే. ఇదివరకు ఏంటంటే నీ ఇంట్లో "అరేయ్! చూసావా ఆడేదో చేసాడంట" అని చుట్టుపక్కల మాట్లాడుకునేవారు. అరుగుల ఇప్పుడు మీద ఉండేది. దాన్నేంటంటే ఇప్పుడు ఇంటి దాకా వెళ్ళట్లేదు. "ఇది చూసావా" అని దాంట్లో షేర్ చేస్తున్నారు అంతే. సోషల్ మీడియాని ఈ రకంగా వాడుతున్నారు. నెగెటివ్‌ని ఎక్కువ స్ప్రెడ్ అవుతది ఫాస్ట్‌గా. పాజిటివ్ లేట్ అవుతది. సో, ఆయన పాజిటివ్ సైడ్ ఎవరికీ తెలీదు. ఉమ్, ఆయన ఎలా ఉంటాడు? ఏంటి? అనేది ఎవరికీ తెలీదు. ఆయనతో మాట్లాడినోళ్ళకి తెలుస్తది. ఓకే. యాహ్! నేనిప్పుడు వాళ్ళ బామ్మర్ది హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. ఓకే. నేనిప్పుడు ఆ సినిమా చేస్తున్నాను. ఉమ్. సో, నాకింకా తెలుస్తది. డైరెక్టర్ ఎవరు? కొత్త హీరోగా ఆయనండి. కొత్త ఆయన. కొత్త ఆయనే. ఓకే. మనకి జాతిరత్నాలకి వాటిలకి ఈటిలకి చేశాడు. ఓకే. ఆయన కొత్త ఆయన.